హలో, ప్రజెంట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వండి. గుడ్ మార్నింగ్. ఈ హాస్టల్ అంత నచ్చలేదు నాకు. మనుషులు అయితే చాలా బాగా మాట్లాడుతున్నారు, అంటే హాస్టల్ స్టాఫ్ చాలా 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 బాగా మాట్లాడుతున్నారు. కానీ వాష్రూమ్ అంత బాగాలేదు. రూమ్ ఓకే కానీ లాకర్ లేదంటుంది. మరి వస్తువులన్నీ బయట వదిలేసి వెళ్ళిపోలేం కదా, అది కూడా హాస్టల్లో. సో ఇవాళ ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయిపోయింది. నిన్న నైట్ నేను వచ్చేసరికి 2:30. సో రోడ్డు మీద పడుకోమన్నా పడుకుని పోతాను, నేను అంత టైర్డ్ అయిపోయాను. సో ఇప్పుడు మ్యూజియంకి వెళ్దాం అనుకున్నా, 12 అయిపోయింది నేను బయలుదేరేసరికి. సో మూడు మ్యూజియంలకి వెళ్ళాలంట. సో అవన్నీ వాకబులే, నేను సెంటర్లో ఉంటున్నా. సో వెళ్ళి ఫాస్ట్గా, ఇది సిసిలియా హాస్టల్. నాకు 880 రూపీస్ పడింది ఆల్మోస్ట్, విత్ బ్రేక్ఫాస్ట్. అన్నీ బాగానే ఉన్నాయి, ఓన్లీ థింగ్ వాష్రూమ్. స్నానం చేస్తే స్విమ్మింగ్ పూల్ అయిపోతుంది. అసలు బాగాలేదు. సో ఇప్పుడు ఈజిప్ట్ మ్యూజియంకి వెళ్దాం, మమ్మీని చూద్దాం. మమ్మీని చూసి మమ్మీ అందాం. షీ సారా, షీ స్మైల్స్ అ లాట్. బాయ్. రాత్రి చూసి జడుచుకున్నాం. ఆ లిఫ్ట్ చూసి సంవత్సరాలు అవుతుంది. తాడు పట్టుకొని కూడా దిగి వచ్చింది. చిన్నప్పుడు లిఫ్ట్. లిఫ్ట్ ఎక్కాలన్నా దిగాలన్నా భయం వేస్తుంది. ఇది మొత్తం బూత్ బంగ్లాలో ఉంది. రాత్రి నేను దీంట్లోంచి వెళ్ళానంటే ధైర్యమే. ఇన్ని అరబిక్ మాట్లాడితేనే మాట్లాడతాడేమో ఆయన. షోయ్ కొంచెం రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. చాలా దరిద్రంగా ఉంది. కానీ వీళ్ళు మన ఇండియాతో పోలుస్తున్నారు. కానీ ఢిల్లీ ముంబై ఇలా ఉంటాయేమో మరి నాకు తెలీదు. నేను వెళ్ళిన ప్లేస్లో అయితే పర్లేదు, అంటే మేబీ సేమ్ ఢిల్లీ ముంబైలా ఉంది. కానీ అక్కడ మన అట్లీస్ట్ బిల్డింగ్లు బాగానే ఉంటాయి. ఇక్కడ బిల్డింగ్లు కూడా మరీ పాతవి, సంవత్సరాల కొద్దీ కట్టడం మానేశారు వీళ్ళు. అమ్మా, ఒక్కదాన్ని ఎందుకు వెళ్ళొద్దు అన్నారు జనం అని అనిపిస్తుంది. రోడ్డు మీద జనమే లేరు. అందుకే ఒక్కళ్ళు వెళ్తే దొంగతనాలు ఎక్కువ జరుగుతాయి. మరి జనమే లేనప్పుడు. ఇక్కడి నుంచి 15 నిమిషాలు చూపిస్తుంది, అందుకే ఊబర్ బుక్ చేసా. ఎందుకంటే ఆల్రెడీ 1 గంట అయిపోయింది. ఇంకా నేను అలా నడుచుకుంటూ రోడ్లు తిరుక్కుంటూ ఉంటే మ్యూజియం 4 గంటలకు క్లోజ్ చేసేస్తారంట. 2 మ్యూజియంలు చూడాలి ఇవాళ, క్విక్గా ఉండాలి. హాయ్. ఇదేంత పెద్ద కార్ వేసుకొచ్చారు. మనం ఇండియన్స్ ఎక్కడైనా బతికేస్తాం, ఇది మన ఇండియాలాగే ఉంది.
వీళ్ళ చిల్లర చాలా బరువుగా ఉంది, ఇంత చిల్లర ఇచ్చాడు. 5 నిమిషాలు ఖాళీగా నించుంటే చాలు, ఇక్కడ ఏది పడితే అది అమ్మేస్తారు రోడ్డు మీద, అలా అమ్ముతానే ఉంటారు. 100కి 3 అనుకుంటా, 100 పౌండ్స్కి అంటే 170 రూపీస్. ఇది ప్రపంచంలోనే చాలా పాత ఆర్కియలాజికల్ మ్యూజియం అన్నమాట. దీంట్లోనే 170,000 పైగా ఆర్టిఫాక్ట్స్ ఉన్నాయి, అంటే చాలా పెద్దది. ఇవి వీళ్ళ స్టోన్తో చేసిన శవపెట్టెలు. ఫస్ట్ మమ్మీని వుడ్తో చేసిన కాఫిన్లో, కానీ కొన్ని కాఫిన్స్ అయితే స్టోన్లో కూడా పెడతారనమాట. బాడీస్ని పెట్టి మళ్ళీ ఇలాంటి స్టోన్ కాఫిన్లోని దాన్ని పెడతారు. ఇగోండి ఇక్కడ ఉంది కదా, ఇది స్టోన్తో చేసింది. దీంట్లోని బాడీని పెట్టి మళ్ళీ ఆ స్టోన్, పెద్ద స్టోన్ ఉంది కదా దాంట్లో పెట్టి క్లోజ్ చేస్తారు. ఈ పైన తలుపులు ఉన్నాయి కదా, దాని బ్యాక్గ్రౌండ్ డిజైన్స్ కూడా ఇక్కడ అన్ని డిస్ప్లేలో పెట్టారు. ఇవి పెద్దగా ఉన్నవన్నీ ఆ బ్యాక్గ్రౌండ్ డిజైన్స్ అన్నమాట. లోపలికి రావడానికి టికెట్ 450 ఈజిప్షియన్ పౌండ్స్ అనమాట, అంటే ఆల్మోస్ట్ 800 రూపాయలు. అక్కడ ఎంట్రీలో టికెట్ తీసుకునే కన్నా ఆన్లైన్ తీసుకోవడమే బెటర్, ఎందుకంటే కార్డ్సే అలౌడ్ అనమాట. లైన్లో కూడా నించోలేకపోయి, ఒక అమ్మాయి తెగ స్మోక్ చేస్తుంది, మొహం మీద ఊదేస్తుంది. ఆ గొట్టం తీసి నోట్లో తోసేయాలనిపించింది, వేప్ అనమాట. మెంట్లో వచ్చింది. నేను ఆన్లైన్ లైన్లో నించొని మరి ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకున్నాను. భలే ఉంది మ్యూజియం, ఇంట్రెస్టింగ్గా. ఈజిప్షియన్స్ ఆఫ్టర్ లైఫ్ని ఎక్కువ నమ్ముతారు, అంటే మన జీవితం అక్కడతో ఎండ్ అయిపోదు, చనిపోయాక కూడా బాగుంటుంది అని. సో వాళ్ళు ఇంత శ్రమ పెట్టి ఇంత బ్యూటిఫుల్గా కాఫిన్స్ కూడా ఇంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకొని వాళ్ళ బాడీస్ని కూడా అంతలా ప్రిజర్వ్ చేసేది అందుకే. ఇక్కడ ఉన్నవన్నీ శవపెట్టెలు, వాటి మీద ఉన్న డోర్స్ తాలూకా డిజైన్స్. పిరమిడ్స్లోని ఇవి పెడతారు, దాంట్ లోపల కాఫిన్లో బాడీ పెడతారు. ఇది పైన క్లోజర్ అన్నమాట, ఇది పైన. సో దాంటి లోపల ఉండే డిజైన్స్ ఆ పైన డిస్ప్లే పెట్టారు. ఇవన్నీ దాంట్ లోపల ఉండే డిజైన్స్ అన్నమాట. మూసాక ఈయన చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు. వీళ్ళు సేమ్ మనలాగే, అంటే ఇప్పుడు మనం హెవెన్ ఎలా నమ్ముతామో అలాగా ఆఫ్టర్ లైఫ్ కూడా సేమ్ మన వరల్డ్ లాగే ఉంటుందని నమ్ముతారు. సింపుల్గా చెప్పాలంటే ఈ మ్యూజియం అంతా శవపెట్టెల్లోని పెట్టిన వస్తువులతోనే ఉంది మొత్తం అంతా. ఇది ఒక అవుటర్ కాఫిన్ ఇంటీరియర్. 2 కాఫిన్స్ టోటల్, లోపల ఇన్నర్ కాఫిన్ అంటారు, అవుటర్ కాఫిన్ అంటారు. అవుటర్ మ్యాక్సిమం స్టోన్తోనే చేశారు అన్నిని. ఈజిప్ట్ అంటే ప్రపంచంలోని వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సివిలైజేషన్స్ అన్నమాట. అంటే ఆ సివిలైజేషన్ అంటే అప్పట్లోనే డెవలప్ అయిన జనం, ఇంత అడ్వాన్స్డ్ కానీ, అంటే పంటలు అన్ని విధాలుగా, ఆస్ట్రాలజీ ప్రకారంగా ప్రతి దాంట్లోని ఇప్పుడు మనం ఎలా ఉన్నామో డెవలప్డ్. సో అప్పట్లోనే వీళ్ళు అంత ఫార్వర్డ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు మన హ్యూమన్స్ ఉన్న స్టేజ్ని డెవలప్డ్ అనలేము, ఎందుకంటే మనం బ్యాక్కి వెళ్తున్నాం అని నా ఫీలింగ్. ఎందుకంటే మన మైండ్కి మన బాడీకి ఏది అవసరమో కాదు, ఏది ఈజీగా ఉందో అది ఫీడ్ చేస్తున్నాం అంతే. అప్పట్లో దీంట్లోని ఎంత బుర్ర పెట్టుంటారు, ఇవన్నీ ప్రతి దానికి మీనింగ్ ఉంది అండ్ నేచర్తో కనెక్టివిటీ ఉంది. ఇప్పుడు మనకు ఫోన్తో తప్ప ఇంక దేంతో కనెక్టివిటీ లేదు.
ఇప్పుడు అనుకుంటాం మనం మోడర్న్ ఆర్ట్ అని. అప్పట్లోనే అప్పట్లోనే ఏన్షియంట్ ఆర్టే మోడర్న్గా ఉంది. వీళ్ళ ఇన్నర్ కాఫిన్స్ కూడా డిఫరెంట్ మెటీరియల్స్తో చేశారు. ఇది గ్లాస్, ఇదే కాకుండా ఈ మెటల్స్తో కూడా చేశారు ఇన్నర్ కాఫిన్స్. మెటల్స్ బాగున్నాయి, ఇంకా వుడ్ కాఫిన్స్ కూడా ఉన్నాయి. అవి త్వరగా స్పాయిల్ అయిపోతాయి వుడ్ కాఫిన్స్. ఆ లోపల ఉండే బాడీ లాంటి మాస్కే చేస్తారు ఇన్నర్ కాఫిన్స్కి. వీళ్ళు మమ్మీని చేసే ప్రాసెస్లోని బాడీలో పార్ట్స్ లైక్ పేగులు ఇవన్నీ సపరేట్ చేస్తారన్నమాట. సో అవి ఇలాంటి వాటిలో జార్స్లో పెట్టి సపరేట్గా పెడతారు కాఫిన్లో. ఇవన్నీ పిరమిడ్స్లోని ఇంకా వ్యాలీ ఆఫ్ కింగ్స్ ఈ ప్లేసెస్లోని తవ్వి తీసినవే ఆర్కియాలజిస్ట్స్. వాళ్ళకి ఎంత ఇంట్రెస్టింగ్ ఉండుంటుందో కదా ఇవి కనుగొన్నప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదో వింత మ్యూజియం అంటే, అదే కాకుండా ఈ బిల్డింగ్ కూడా చాలా పాత బిల్డింగ్ అనమాట. ఇవి తవ్వినప్పుడు వాళ్ళ సమాధిలోనే ఇలా ఉంటాయి ఐటమ్స్. వాళ్ళు తర్వాత యూజ్ చేసే వస్తువులు అవన్నీ కలిపి. ఈ కుర్చీలు ఇవన్నీ కూడా వాళ్ళ సమాధుల్లోవే. ఈ మాస్కులు, ఫేస్ మాస్కులు అవన్నీ కూడా. వీళ్ళ సమాధులు చాలా యూనిక్గా ఉంటాయి. దాంట్లోని ఫర్నిచర్ కూడా పెట్టరు వాళ్ళు యూజ్ చేసే ఫర్నిచర్. కానీ ప్రపంచం చాలా వింతగా ఉంటుంది కదా. ఇక్కడ అందరూ నన్ను అడుగుతున్నారు, మీ ఇండియాలోని ఏంటి అంత వింతగాని శవాల్ని కాలుస్తారు, వియర్డ్గా అనిపించదా మీకు అని. నేను అన్నా, మీరు శవాల్ని భద్రపరుస్తారు, మీకు వింతగా అనిపించదా అని. ఇవన్నీ వాళ్ళ శవాలకి పెట్టే లేబుల్స్, తర్వాత గుర్తుపట్టడానికి మమ్మీ లేబుల్స్. ఇవి పెద్ద రికగ్నైజ్డ్ మమ్మీస్ ఏం కాదు, అందుకే ఇక్కడ 2 మమ్మీస్ పెట్టారు డిస్ప్లేలోని బయట. కానీ ఇక్కడ ఫుల్ మమ్మీస్ ఉండే మ్యూజియం ఒకటి ఉంది, అది ఎల్లుండి వెళ్తాను నేను. అది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అవన్నీ రాయల్ మమ్మీస్ అన్నమాట. వీళ్ళ మమ్మీ ప్రాసెస్ వల్ల బాడీస్ ఇన్ని సంవత్సరాలు అయినా ఇంకా పాడవలేదు, అన్నీ అలాగే ఉన్నాయి. వీళ్ళు ఆకుల్లో వ్రాప్ చేసి, తర్వాత గుడ్డలతో ఆ క్లాత్తో వ్రాప్ చేసి భద్రపరుస్తారు బాడీస్ని.
వీళ్ళు మమ్మీని వ్రాప్ చేసే క్లాత్ ఇవి. వీటన్నిటికీ ఏదో మీనింగ్ ఉండు. మనం కూడా బాడీని వ్రాప్ చేస్తాం కదా చనిపోయాక. వాళ్ళు సమాధుల్లో పెట్టిన ఈ బంగారం వస్తువుల వల్లే మెయిన్లీ ఎక్కువ దొంగతనాలు జరిగేవి అలా సమాధుల్లో. తిను లాక్ ఫ్రమ్ అల్జీరియా అనమాట. నిన్న తనకి ఎయిర్పోర్ట్ నుంచి హాస్టల్ వరకు వచ్చాం, కానీ హాస్టల్లో తనకి బెడ్ దొరకలేదు. సో వేరే హాస్టల్లో ఉంటున్నాడు. ఇక్కడ మ్యూజియంలో కలిసాం మళ్ళా. ఈ మ్యూజియంలో మెయిన్ స్పెషాలిటీయే టూటన్ఖామన్ సమాధిలో దొరికిన వస్తువులు. కానీ ఆ వస్తువులన్నీ చూడటానికి కెమెరా నాట్ అలౌడ్ అనమాట లోపలికి. ఇవన్నీ ఎక్స్కవేషన్ టైంలోని తీసిన ఫోటోలు. That they put on the graves. To make them sail easily and smoothly across the afterlife. This is why they put these ships. So in the next life, they be riding smooth through the waves. అలా ఆఫ్టర్ లైఫ్లోని స్మూత్గాని ప్రయాణించడానికి వీళ్ళు బోట్స్ పెడతారనమాట సమాధిలో. అది వాళ్ళ నమ్మకం. Então é recente, ó, que bacana. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.